అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే తెలంగాణకు సంబంధించి బీఎస్సీ ఫారెస్ట్రీ దరఖాస్తుల ఆహ్వానం అని ఇచ్చినాడు. బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్రీ 4 సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అటవీ కళాశాల పరిశోధన సంస్థ FCIR బుధవారం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. జూన్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సీట్లలో 75% ఇంటర్ బైపీసీ విద్యార్థులకు, 25% ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెంబర్లు ఇచ్చినా చూడండి. పూర్తి వివరాలు మీరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ DPED, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ BPED కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు PSETను నిర్వహించనున్నారు. పరీక్షలో భాగంగా అభ్యర్థులకు ఫిట్నెస్, వివిధ క్రీడల్లో ప్రావీణ్యాన్ని పరీక్షించే స్కిల్ టెస్టులను జరుపుతారు. ఈ నెల 10, 11 తేదీల్లో పురుషులకు, 12, 13 తేదీల్లో మహిళలకు నిర్వహిస్తారనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి హాల్ టికెట్లు అనేవి మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే. అదేవిధంగా 9న JEE అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలవుతాయి అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్డ్ కోసం 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2 లక్షల మంది వరకు పరీక్ష రాశారనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సంక్షేమ గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలని ఇచ్చినాడు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాన్ని నిర్వహించిన TGRDC సెట్ 2024 ఫలితాలు, సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడించడం అనేది జరిగింది. BC సొసైటీలో 30, SC సొసైటీలో 26, గిరిజన సొసైటీలో 21తో కలిపి మొత్తం 77 డిగ్రీ కళాశాలల్లో 20,340 సీట్ల భర్తీకి ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష జరిగింది. సోమవారం BC గురుకుల సొసైటీ కార్యదర్శి మనకు ఫలితాలు విడుదల చేయడం జరిగింది. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు సంబంధిత సొసైటీల డిగ్రీ కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మహిళల కోసం BC గురుకుల సొసైటీలో 15, SC గురుకుల సొసైటీలో 26, గిరిజన గురుకుల సొసైటీలో 15 డిగ్రీ కళాశాలలు అనేవి ఉన్నాయి. BC సొసైటీలోని డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్ కోర్సులతో పాటు మిషన్ లెర్నింగ్, AI, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, BBM, BCom కంప్యూటర్స్, MPCS, MACS కోర్సులు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. ఫలితాలు సీట్ల కేటాయింపుకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 20వ తేదీ నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా DE సెట్ 2024కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు 6వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఇచ్చినాడు చూడండి. సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ఆప్షన్స్ బై క్యాండిడేట్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది 10వ తేదీ తయారు చేస్తాడు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు సెలెక్ట్ అయినారు ఏమనేది. ఆ తర్వాత 12వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ డైట్ కాలేజీలలో. జూన్ 20వ తేదీ నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. టైం అనేది మనకు తక్కువ ఇచ్చినాడు. అదేవిధంగా AP EdSetకి సంబంధించి హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ అనేటివి మనకు 8వ తేదీ జరుగుతుందనే విషయాన్ని ఇచ్చినాడు. ప్రైమరీకి 15వ తేదీ, తర్వాత ఏదైనా ప్రైమరీలో అబ్జెక్షన్స్ ఉంటే 18వ తేదీ లోపు మీరు ఇవ్వాల్సి ఉంటుందనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.